హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం ఒకరు అంటే కామెంట్స్ అనేటువంటి నేను అసలు పట్టించుకోను. ఈ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకొని దాన్ని యూట్యూబ్ వీడియో ముందుకు వచ్చి అమ్మ అయ్యా బాబు అని ఏదో రకాలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ఒపీనియన్ మనం చెప్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లేకపోతే కేసీఆర్ ఉన్నాడు, ఎంతోమంది తిడతా ఉంటారు, ఎంతోమంది మెచ్చుకుంటూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు చెడ్డోళ్ళు కాదు కదా. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే వాస్తవికత ఏంటి, స్టాక్ మార్కెట్లో అసలు వాస్తవం ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని పబ్లిక్కి తెలియజేయాలనేటువంటి విషయం క్రమంలో కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మనం విమర్శిస్తున్నామని అనుకున్నాం. మీరు బాగా గమనించండి, గతంలో ఒక 3 సంవత్సరాల క్రితం లేకపోతే 2 సంవత్సరాల క్రితం ఈ తెలుగు కమ్యూనిటీలో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 11-12 కోట్ల మంది ప్రజల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసి అసలు చాలామందిని ఈ ట్రేడింగ్ అనేటువంటి ఊబిలోకి దించి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. గతంలో మనం కనుక చూస్తే ట్రేడింగ్ మెంతులు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక ధ్రువతార్ లాగా వచ్చాడు, ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈ భారతదేశంలోనే టాప్ 10 ఎనిస్టులో నేను ఒకడిని అని ఆయననే డబ్బాలు కొట్టుకున్నాడు, మామూలుగా ఇదయ్యాడు, ఎందరినో ఉద్ధరిస్తాను అని చెప్పాడు. కానీ ఈ రోజున ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏమైపోయాడు? అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి 2 సంవత్సరాల నుంచి అసలు కాని రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా. ఆయన పని ఏదో ఆయన పాట ఏదో చేసుకుంటూ ఉన్నాడు కదా. రకరకాలుగా ప్రయత్నాలు చేసి డబ్బు సంపాదించుకొని వాళ్ళంతటి వాళ్ళు ఏదో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా వాళ్ళు డబ్బులు సంపాదించేటువంటి వ్యక్తులే అయితే, నిజంగా ట్రేడింగ్ తెలిసినటువంటి వాళ్ళైతే, నిజంగా ఈ ట్రేడింగ్ ద్వారా కొత్తగా ఉత్సుకతతో ఈ రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. నిజాయితీతో నీతితో కూడుకున్నటువంటి వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి కదా. మరి అంత గొప్ప స్టేజ్కి వెళ్ళినటువంటి ట్రేడింగ్ మెంతులు అనేటువంటి ఆయన ఎందుకు మాయమైపోయాడు అని అంటే, వాస్తవం అనేటువంటిది ప్రజలు గమనించడం మొదలుపెట్టారు. అసలు నిజంగా వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని పూర్తి స్థాయిలో నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడైతే తలకాయ రోట్లో పెట్టారో ఆ దెబ్బ తగిలిన తర్వాత కానీ అప్పుడు వాళ్ళకి క్షవరం అయితే కానీ వివరం అర్థం కాలేదంటారు కదా. ఆ విధంగా అర్థమయ్యి ఈ స్టాక్ మార్కెట్లో వీళ్ళు చెప్పినటువంటి అన్ని అబద్ధం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు లాస్లు వస్తున్నాయి, 1 నెల వస్తుంది, 2 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది. కానీ సంవత్సరాల తరబడి లాస్లు వస్తూనే ఉంటే వాడు ఎందుకు దాంట్లోనే ఉంటాడు? దానివల్ల పూర్తి స్థాయిలో నాశనం అయిపోతుంది కదా అటువంటి జీవితం. అట్లా జీవితాలు నాశనం అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మరి ఇంత గొప్ప మాటలు చెప్పినటువంటి ట్రేడింగ్ మెంతులు ఏమైపోయాడో మీరు ఒకసారి ఆలోచించండి. అతనికి 1,50,000 60,000 అంటే 1,50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి యూట్యూబ్ ఛానల్. నాకెంత 15,000 16,000 మంది ఉంటేనే నేనే దీన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నాను. సో వాళ్ళంతా ఏమైపోయారు? 1,50,000 మంది ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఒకసారి ఆలోచించాలి. తర్వాత మురుక్కాలవగాడు ఒకడు ఉన్నాడు. ఈయన కొడుకు ఏం చేశాడంటే ఒక థంబ్నెయిల్ పెట్టాడు, చదువెందుకు దండగా, సర్టిఫికెట్స్ దండగా అని, అదే స్టాక్ మార్కెట్ ఉండగా అని థంబ్నెయిల్ పెట్టాడు ఈ వెధవ. వాడిని బండ బూతులు తిట్టాలనిపిస్తుంది. మరి ఇంత మాటలు చెప్పి అసలు చదువుకునే వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి, నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతాయి, నా కొడుకు మాటలు నమ్మేసేసి వాడి వల్ల స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడు బట్టల షాప్లో పనిచేస్తున్నాడు. బీటెక్ని కంప్లీట్ చేయలేక రకరకాలుగా ఆర్థికంగా బాగా దెబ్బతినిపోయి బట్టల కొట్టులో షాప్లో పనిచేస్తున్నాడు. ఈ మురుక్కాలం నా కొడుకు వల్ల. నా కొడుకు కానొస్తే వీడు వాడిని ఏం చేయాలో అది చేస్తాడనమాట. మరి వాడేమైపోయాడు? ఆ మురుక్కాలవం అని చెప్పేటువంటి వాడు. అతనికి 1.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏందో విజృంభిస్తాము, కోట్లు వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని చెప్పేసి ఇన్ని రకాలుగా చెప్పినటువంటి ఈ పిచ్చనాయాలు సర్టిఫికేట్స్ ఎందుకు దండగా, చదువెందుకు దండగా అన్నటువంటి ఈ వెధవ పోరంబోకు వెధవ ఏమైపోయాడు? వీడు చేస్తున్నటువంటి పనులేంటి? మరి ఆయన్ని ఫాలో అయ్యే 1,50,000 ఫాలో అయ్యే విపరీతంగా రెఫరల్ అకౌంట్ ఓపెన్ చేసేసి అకౌంట్లో అప్ స్టాక్స్ను విపరీతంగా పబ్లిసిటీ చేశాడు. అప్పుడు మరి ఏమైపోయాడు? కేవలం వాళ్ళ ఆర్థిక వనరులని కాపాడుకోవడం కోసమే. అలాగే నాయుడు బావ అసలు ఈ ప్రపంచాన్ని ఉత్తరించినట్టుగా మాట్లాడతాడు ఈ నాయుడు బావ గారు. వీడు కాపీ కొట్టేసేసి వేరే ఒక చోట ఈ స్టాక్ మార్కెట్ కోర్సులు నేను చెప్తే బాగా పెద్ద డబ్బు వస్తుంది. హీఈస్ నాట్ ఏ ట్రేడర్. వాడు
పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పందిర్లు వేసేటువంటి విధవ వాడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇచ్చేసి టై గీ వేసి కోట్లు వేసేసి నానా రకాలైనటువంటి మాట చెప్పినటువంటి వాడు. వీళ్ళందరూ ఏమైపోయారు? పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏమైపోయారు? మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటే ట్రేడర్ అమ్మ మీ గేమ్ని మార్చి పారేస్తానని చెప్పినటువంటి ట్రేడర్ అమ్మ ఈడేమైపోయాడు? ఓ నీ మీద ఓ ఆవు అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తే నా మీద అవాకులు చవాకులు పేల్చినటువంటి ఈ దద్దం ఏమైపోయాడు? ఏదో వాళ్ళ రెఫరల్ ఇన్కమ్స్ కోసం ఇది కోసం ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం అనేటువంటిది చేశారు, సక్సెస్ అయ్యారు, డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడున్నటువంటి అసలు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలను గడగడలాడించినటువంటి మన బ్రదర్స్ ఎందుకని అసలు ట్రేడింగ్ చేయడం ఆపేశారు? అంత డబ్బు ఉంది, ఆదాయం ఉంది, అన్ని రకాలు ఉన్నప్పుడు కూడా ట్రేడింగ్ చేయడం ఆపేయడం, అందులో వాళ్ళు సెల్లింగ్ చేసేది ఆపేసేసి మూల కూర్చొని ఇప్పుడు ఎర్నింగ్ ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది ఎందుకు ఆలోచిస్తున్నాను. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక తేలికైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని ఈ పబ్లిక్కి ఖచ్చితంగా తెలియచేయాలి. ఆ తెలియచేయాలి అనేటువంటి కోణంతోనే నేను ఇతరుల విమర్శలు కాదు, వాళ్ళ నిజస్వరూపాలని, వాస్తవికత ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి వాస్తవం ఏంటి అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా అర్థం కాకపోతే వాళ్ళు చాలా తప్పటడుగులేసి వాళ్ళ కెరీర్స్ని సర్వనాశనం చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టే నేను ఈ వీడియోస్ అనేటువంటివి చేస్తూ ఉన్నానన్నమాట. మీరు ఇంకా ఆలోచించండి, మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు. ఈడు అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే, వీడియో ఓపెన్ చేస్తే చాలు వీళ్ళందరూ ఇప్పుడు ట్రేడింగ్ మెంతులైనా కావచ్చు, మురుగు కాలవగాడు అయినా కావచ్చు, లేకపోతే నాయుడు బాబు అయినా కావచ్చు, ఇంకా చాలామంది ఎంతో వందల మంది ఉన్నారు. యూట్యూబ్ వీడియోస్ పెట్టి పారేయటం, కోర్సు స్టార్ట్ చేయటం, ఈ తప్ప వాళ్ళు చేసినటువంటి దద్దమ్మ పనులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. వాళ్ళు సంపాదించుకునేటువంటి కోణంలో వీళ్ళందరినీ బురదలోకి నెట్టి పారేశారు. మరి వీడు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గాడు వీళ్ళందరూ కూడా కనీసం చార్టుల్ని వీటన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఇట్లా అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈడొచ్చేసి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఆ ఎద్దుల బండిలో కూర్చొని చూడండి కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అని ఒక్క చార్టునైనా సరే వాడు అనాలిసిస్ చేశాడా? చేయలే. కానీ వాడి మాటలు నమ్మేసేసి పబ్లిక్ బ్లైండ్గా వాడిని ఫాలో అయ్యి కొన్ని లక్షలాది రూపాయలు, ఓవరాల్గా 15 కోట్ల రూపాయలు నాశనం అయిపోయినాయి. అయినప్పటికీ కూడా అది వాడి వ్యాపారం కాబట్టి, ఈ వ్యాపారంలో ఇంతకుముందు డబ్బు అనేటువంటిది చూశాడు కాబట్టి ఎలాగైనా సరే దాంట్లో సక్సెస్ కావాలని ఇంకా మాయమాటలు చెప్తున్నాడు. 4 సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్ అనేటువంటిది సిపిఆర్ని బేస్ చేసుకొని పివోట్ కాల్ అనేటువంటి వ్యక్తి దగ్గర, విక్రమ్ ప్రభు దగ్గర ఆడు చెప్పినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి 4 తీసుకొని 4 ఫార్ములాలను పెట్టి ₹1,00,000 అమ్మాడు. ₹1,00,000 జనం పిచ్చోళ్ళు. కాబట్టి ఇటువంటి వాళ్ళ గురించి మనం కనుక ఎక్స్పోజ్ చేయకపోతే, వీళ్ళు ఇదే యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కొనసాగితే భవిష్యత్తులో చాలామంది జీవితాలతో వీళ్ళు ఆడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టే ఇతరుల యొక్క వాస్తవాన్ని పబ్లిక్కి తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని ఒకరిని విమర్శించాలని కాదు, నాకు స్పెషల్ ప్రయారిటీ అంటూ ఏం లేదు, నేనేం పెద్ద వ్యాపారాలు ఏం చేయట్లేదు కదా. సో దట్ ఈ వాస్తవాలు అన్నమాట. ఇవన్నీ గమనించి మీరు ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.